హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్న ఈ అమావాస్య తర్వాత నుండి కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలుసా? అంతా శుభమయమే. అన్ని శుభవార్తలే. 4 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీ తీరని కోరికలు 2 తీరబోతూ ఉన్నాయి. సాక్షాత్తు ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే 4 శుభవార్తలు ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. ఈ ఫిబ్రవరి 9వ తేదీ అమావాస్య గ్రహాల కదలికల కారణంగా ఏర్పడే గ్రహస్థితి మూలంగా మీకు ఇటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ 4 శుభవార్తలు ఏమిటో, ఆ 2 కోరికలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రాబోతున్న ఫిబ్రవరి 9 మౌని అమావాస్య 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య తులారాశి వారి యొక్క జీవితాన్ని మార్చబోతూ ఉన్నది. ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా తులారాశి వారి యొక్క జీవితం మారిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా నిజాయితీ కలిగిన వారు. అదే విధముగా ప్రతి ఒక్క పనిని కూడా ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుని ముందుకు తీసుకుని వెళ్లడంలో నేర్పరులు. అధిక తెలివితేటలు కలిగిన వారు తులారాశి వారి జాతకులు. వీరు ఎత్తుకు పై ఎత్తు వేసే స్వభావం కలిగిన వారు. అంటే మనం ఒక ఆలోచన చేయకమునిపే వారు ఇంకొక ఆలోచన చేసి ఎదుటి వారి ఆలోచనలను కూడా పసిగట్టగలిగే నేర్పరితనం కలిగిన వారు. అందరూ ఒక విషయాన్ని ఒక రకంగా ఆలోచిస్తే తులారాశి వారి జాతకులు మాత్రం 4 విధాల ఆలోచించి ఆ యొక్క పనిని త్వరిత గతిన అయిపోయేలాగా చేయడం తులారాశి వారి జాతకుల నైజంగా చెప్పడం జరుగుతుంది. వీరు ఇతరులతో ఎప్పుడూ కూడా గౌరవంగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తులను అస్సలు చులకనగా చూసే స్వభావం వీరిది కాదు. వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా బాగుంటుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని పరితపిస్తారు. ఎదుటి వారి మంచి కోరుకునే తులారాశి వారి జాతకులు చాలా అరుదుగా ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులకు ఉన్న ఇటువంటి నేర్పరితనమే వీరికి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టబోతుంది. అదే విధముగా వీరు ఎదుటి వ్యక్తుల్లో ఉన్న సద్గుణాలను వెలికి బయటికి తీసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అంటే ఎదుటి వారి యొక్క జీవితంలో కూడా సంతోషాన్ని నింపే ప్రయత్నాలు అప్రయత్నంగా చేస్తూనే ఉంటారు. తద్వారా గొప్ప కీర్తి ప్రతిష్టలు సమాజంలో కలుగుతాయి. తద్వారా వీరికి ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా సాయపడ్డానికి చుట్టూరా 4 మనుషులు ఎల్లప్పుడూ ఉంటారు. తులారాశి వారి జాతకులకు ఇది చాలా వరకు కూడా గొప్ప సద్గుణంగా దైవ గుణంగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్తు భగవంతుడే వీరికి ఇటువంటి సద్గుణాలను ప్రసాదించాడు. కష్టకాలాలు ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, కానీ తులారాశి వారి జాతకులు వాటిని అధిగమించడానికి ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటారు. వీరితో పాటుగా సాయశక్తుల ప్రతి ఒక్కరూ కూడా వీరిని ఇబ్బంది పాలు అవ్వకుండా కాపాడడానికి చుట్టూరా ఎల్లప్పుడూ మనుషులు ఉంటారు. వారు బంధుమిత్రుల రూపంలో ఉండొచ్చు, కుటుంబ సభ్యుల రూపంలో ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తూ ఉంటారు. అయితే ఈ ఫిబ్రవరి 9 అమావాస్య మీకు అటువంటి ఫలితాలే వస్తాయి. మీకు ఉన్న సమస్యలకు వీరు పరిష్కార మార్గాలు సూచిస్తారు. తత్ఫలితంగా ఈ రోజున 4 శుభవార్తలు వినబోతూ ఉన్నారు తులారాశి వారి జాతకులు. మొదటి శుభవార్త ఏమిటంటే గనక ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను వింటారు. వంశపారపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో ఉన్న వివాదాలు, చిక్కులు, సమస్యలు కూడా తొలగిపోతాయి. అది కోర్టు వివాదం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కోర్టు కేసులు అయితే తప్పకుండా విజయం మీ వైపే ఉంటుంది. ఈ శుభవార్త వినడంతో
మీ మనసు చాలా సంతృప్తి దిశగా అడుగులు వేస్తోంది. కోర్టు కేసుల్లో ఉన్న వారికి విజయం వరించడమే మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్లి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్న తులారాశి వారి జాతకులు ఈ ఫిబ్రవరి 9 అమావాస్య తర్వాత మీకు ఫలప్రదమైన శుభప్రదమైనటువంటి ఫలితం అనేది దక్కబోతూ ఉన్నది. ఏదైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో వారి నుంచి మెయిల్ కానీ కాల్ కానీ వస్తుంది. రిజల్ట్ అనేది చూసి మీరు చాలా వరకు కూడా ఆనందపడిపోతారో. తగిన సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి. కోరుకున్న సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక మూడవ శుభవార్త ఏమిటంటే తులారాశి వారి జాతకులు మీరు వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక, అంటే మీకు తగిన మ్యాచ్ చూసుకుని దానికి మీరు సాటిస్ఫై అవుతారు. కానీ ఎదుటి వ్యక్తుల నుంచి మీకు వారి సాటిస్ఫాక్షన్ తెలిపే విధంగా ఎటువంటి వార్త చేరకపోయి ఉంటే గనక ఖచ్చితంగా చేరుతుంది. ఫిబ్రవరి 9 అమావాస్య తర్వాత మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుటి వారు కూడా మీ మ్యాచ్ పట్ల సాటిస్ఫాక్షన్ కలిగిన విధంగా మీకు ఫలితాలు వస్తాయి. వారితో మీకు వివాహ సంబంధాలు కుదరబోతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించి వివాహ దిశగా కూడా అడుగులు వేయడానికి అనువైన సమయంగా ఈ ఫిబ్రవరి 9 అమావాస్య మీకు బాగా కలిసి రాబోతూ ఉన్నది. ఇక తదుపరి చిట్ట చివరి 4వ శుభవార్త ఏమిటంటే గనక ఉద్యోగ అర్హత ఉంది, అంటే ప్రమోషన్ కి మీకు అర్హత ఉంది. కానీ పై అధికారులు లేకపోతే సహోద్యోగులతో ఇబ్బందికర పరిస్థితులు వాతావరణం ఉంది. అయితే మీకు ప్రమోషన్ రావడం లేదు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారో. మీకు ఇది శుభవార్త. ఫిబ్రవరి 9 అమావాస్య తర్వాత మీ యొక్క స్నేహపూర్వక వాతావరణం మరింతగా ఉద్యోగ జీవితంలో ఇనుమడించబోతూ ఉన్నది. పై అధికారులు సంతసిస్తారో. ప్రమోషన్ ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తారో. సహోద్యోగులతో మీ యొక్క బంధం ఏదైతే ఉందో అపార్థాలు అన్నీ తొలగిపోయి వారితో మీకు నూతన అనుబంధం ఏర్పడుతుంది. ఉద్యోగ దిశగా మీకు ప్రమోషన్స్ రావడంలో ఎవ్వరూ ఇక అడ్డుపడలేరు. తులారాశి వారి జాతకులకు నిజంగా ఇది పెద్ద శుభవార్త. ఇక ఆ 2 కోరికలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ 2 కోరికలు తీరుతాయని మీరు కలలో కూడా అస్సలు అనుకుని ఉండరు. అనుకుని విధంగా మీకు 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి 9 అమావాస్య నుంచి విదేశీ ప్రయత్నం చేస్తూ విదేశాల్లో స్థిరపడాలని, విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్న తులారాశి వారి జాతకులకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కానీ ఈ ఫిబ్రవరి 9 అమావాస్య అవకాశాలు ఎదురు చూస్తాయి. అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. అనుకున్నదే తడవుగా ప్రయత్న దిశగా అడుగులు వేయండి. మీ విదేశీ యాన ప్రయత్నం తప్పక నెరవేరుతుంది. ఇక మీ 2వ కోరిక ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి నుంచి మీరు విడిపోయి ఉండవచ్చు. కానీ మీరు ఎంతగా కుటుంబ సభ్యులను కలుసుకుందాము అనుకున్నా వారి నుంచి ఎటువంటి సమ్మతి అనేది రాకపోవచ్చు. అసమ్మతుల కారణంగా వారి నుంచి ఉన్న విభేదాల కారణంగా మానసిక అసంతృప్తితో రగిలిపోతున్న తులారాశి వారి జాతకులకు ఇది శుభవార్త. వారి వైపు నుండి సమ్మతి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సమ్మతి రావడం ఫలితంగా మీరు వారితో పాటుగా ఉండే అవకాశం కూడా లభిస్తుంది. అందరూ కలిసి సుఖ జీవనాన్ని మొదలు పెడతారు. తులారాశి వారి జాతకులకు మీ కుటుంబం మీకు దరి చేరుతుంది. ఇది నిజంగా చాలా పెద్ద శుభవార్తగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులకు అమావాస్య నిజంగా కలిసి రాబోతుంది. అమావాస్య రోజున కొన్ని రాశులకు చెడు ఫలితాలు వస్తాయి. కొన్ని రాశులకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఈ యొక్క అమావాస్య తులారాశి వారికి అటువంటి విధంగానే ఉండబోతుంది. బ్రహ్మాండవంతంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.